హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు ప్రధానంగా అయితే చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా మన ఛానల్ చూస్తున్న వారైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే లైక్ వల్ల మరికొంతమంది విద్యార్థులకు ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది. సో మనకు వివరాల్లోకి వెళ్తే గరిష్ట వయో పరిమితి పెంచండి ప్రధానంగా అయితే మనకు రావడం జరిగింది. రాష్ట్రంలో పోటీ పరీక్షలకు హాజరయ్యే నిరుద్యోగుల గరిష్ట వయో పరిమితిని 44 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచాలంటూ మనకు నిరుద్యోగులు అయితే కోవడం జరుగుతుంది. సో గతంలో అయితే మనకి 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచినప్పటికీ కొన్ని సంవత్సరాలుగా మనకు నోటిఫికేషన్లు లేవని చెప్పి మాకైతే కొంచెం ఏజ్ పెంచాలంటూ మనకు నిరుద్యోగుల తరఫున కోరడం జరుగుతుంది. ఇది మనకు నిరుద్యోగులకు ఏజ్కి సంబంధించి కొంత అప్డేట్ సమాచారం. అదేవిధంగా వయో పరిమితి లెక్కించడానికి ఏజ్ కటాఫ్ను జూన్ 1కి బదులుగా జనవరి 1వ తేదీకి ప్రతిపాదిక తీసుకోవాలంటూ కూడా మనకు విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా మనకి టీఎస్పీసీ సభ్యురాలు అరుణకుమారి రాజీనామా అంటూ కూడా రావడం జరిగింది. మనకి ఎట్టకేలకు ఈమె రాజీనామాతో అయితే గత ప్రభుత్వంలో నియమించిన సభ్యులందరూ రాజీనామా చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే టీఎస్పీసీ చైర్మన్ మరియు సభ్యులను అయితే నియమించడం జరిగింది. సో నోటిఫికేషన్లకు అయితే ఎలాంటి అడ్డంకి లేదు. సో మనకు తొందరలోనే నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మనకి నేషనల్ రూరల్ డెవలప్మెంట్ నుంచి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ మాత్రం మనకు ఏప్రిల్ 21 వరకు ఇవ్వడం జరిగింది. కోర్సు మాత్రం మనకు 2024 జూలైలో ప్రారంభం అవుతుందంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం అయితే మనకు nirDPR.org.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన ఛానల్లో కూడా అందుబాటులో ఉంటుంది, కావాల్సిన వారు చూసుకోవచ్చు. మరో పాయింట్ తీసుకుంటే సాగర విలాసం అంటూ మనకు అతిపెద్ద షిప్ గురించి రావడం జరిగింది. మనకి ప్రపంచంలోకెల్లా అతిపెద్ద నౌక ఇది 365 మీటర్లు మరియు 2.5 లక్షల టన్నులు ఉంటుందంటూ మనకి ఇవ్వడం జరిగింది. ఏకంగా 10,000 మంది సామర్థ్యం, అంటే దాదాపుగా ఒక పెద్ద గ్రామాన్ని మనకు ఈ షిప్లో అయితే తీసుకురావడం జరుగుతుందంటూ ఇవ్వడం జరిగింది. 20 అంతస్తులు, 40 రెస్టారెంట్లు, నేడే తొలి ప్రయాణానికి సిద్ధం అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో దీని గురించి అయితే కొంత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రపంచంలోకెల్లా అతిపెద్ద నౌక అంటూ మనకి ఇవ్వడం జరిగింది. గతంలో అయితే టైటానిక్ ఉండే, ప్రస్తుతం అయితే ఐకాన్ ఆఫ్ ద సీస్ అతిపెద్ద నౌక. సో దీని గురించి అయితే కొంత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఆర్మీలో తొలి మహిళా సుబేదార్గా ప్రీతి అంటూ కూడా రావడం జరిగింది. మనకి ఆర్మీ హవల్దార్ ప్రీతి రజక్ చరిత్ర సృష్టించారు. ఆర్మీలో సుబేదార్గా పదోన్నతి సాధించి ఆ ఘనత సాధించిన తొలి మహిళగా నిలిచారంటూ మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రీతి 2022లో సైన్యంలో చేరారు. కార్ప్స్ ఆఫ్ మిలిటరీ పోలీసులో హవల్దార్గా విధుల్లో చేరి ఇలా చేరిన తొలి క్రీడాకారిణి కూడా ఈమె అంటూ మనకు ఇవ్వడం జరిగింది. మొత్తానికి మనకు ఆర్మీలో తొలి మహిళా సుబేదార్గా ప్రీతి అంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో కరెంట్ అఫైర్ అయితే అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే మిస్ జపాన్గా ఉక్రెయిన్ యువతి అంటూ కూడా రావడం జరిగింది. ఈమె పేరు కరోలినా షినో, వయసు 26 ఏళ్ళు, ప్రఖ్యాత మోడల్. తాజాగా జరిగిన మిస్ నిప్పన్, అంటే మనకు జపాన్ యొక్క పాత పేరు, పోటీలో విజేతగా నిలిచిందంటూ ఇవ్వడం జరిగింది. ఈమె మిస్ జపాన్ కిరీటం నెగ్గడంపై జపాన్ దేశం అంతటా విపరీతమైన చర్చ జరుగుతుందంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఈమె జన్మతః ఉక్రెయినియన్ కావడం ఇందుకు ప్రధాన కారణం. ఈమెకు గతేడాది జపాన్ పౌరసత్వం కూడా లభించింది. దీంతో ఈమె 100 పాలు జపాన్ పౌరురాలని అనేది చెప్పుకుంటూ మనకైతే గుర్తింపు రావడం జరుగుతుందంటూ మనకు పేర్కొనడం జరిగింది. ఇది మనకు మిస్ జపాన్గా ఉక్రెయిన్ యువతి ప్రాముఖ్యత అయితే సంతరించుకుంది. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే నర్సింగ్ కోర్సు అభ్యర్థులకు జపాన్లో ఉద్యోగాలంటూ కూడా మనకు రావడం జరిగింది. టామ్కాన్ ద్వారా ఎంపిక, జీతం మాత్రం 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది. జనవరి 29న స్క్రీనింగ్ పరీక్షలు. గతంలో 2 బ్యాచ్ల్లో 31 మందికి జపాన్లో ఉపాధి అవకాశాలు కల్పించినట్టు పేర్కొనడం జరిగింది. 3వ బ్యాచ్ ఎంపికకు జనవరి 29న హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్ ట్రైనింగ్ NSTIలో ఉదయం 10 గంటల నుంచి స్క్రీనింగ్ పరీక్షలు జరుగుతాయంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే మనకి ఇక్కడ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. సో మనకు దీనికి కాంటాక్ట్ అయితే మనకు కొంత సమాచారం తెలుసుకోవచ్చు. ఇది మనకు నర్సింగ్ కోర్స్ చేసిన వారికి అయితే జపాన్లో ఉద్యోగాలంటూ కొంత సమాచారం. అదేవిధంగా స్పోర్ట్స్కి సంబంధించి చూసుకుంటే విన్నర్స్ ట్రోఫీతో బోపన్న ఎబ్డేన్ అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు దీంట్లో ప్రత్యేకత ఏంటంటే 61వ ప్రయత్నంలో సాకారమైన గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిల్ స్వప్నం. 43 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ సొంతం. టెన్నిస్ చరిత్రలో గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డు అంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో మనకు 61వ ప్రయత్నంలో సాకారమైన కళ అంటే అంత ఆషామాషి విషయం ఏం కాదు. సో ఏదైనప్పటికీ చరిత్ర సృష్టించినట్టు మనకు ఇవ్వడం జరిగింది. టెన్నిస్ చరిత్రలో గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గిన అతిపెద్ద వయస్కుడిగా బోపన్న 43 ఏళ్ల 329 రోజులు ప్రపంచ రికార్డు సృష్టించాడంటూ మనకు ఇవ్వడం జరిగింది. నెదర్లాండ్ ప్లేయర్ జేన్ జాలియన్ రోజర్ 40 ఏళ్ల 9 నెలల్లో 2022లో ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ టైటిల్ పేరిట ఈ రికార్డు ఉంది.
ఈ రికార్డును బద్దలు కొట్టి బోపన్న నిలవడం జరిగిందంటూ మనకి ఇవ్వడం జరిగింది. గత 17 ఏళ్లుగా రోహన్ బోపన్న చేస్తున్న అలుపెరగని పోరాటానికి ప్రతిఫలం లభించింది. టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్ స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్లో మాథ్యూ ఎబ్డెన్ ఆస్ట్రేలియాతో కలిసి బోపన్న పురుషుల డబుల్స్ టైటిల్ను దక్కించుకున్నాడంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఇదైతే ఒక చరిత్ర. 61 ప్రయత్నం చేసి 61 ప్రయత్నంలో కళను సాకారం చేసుకోవడం జరిగింది. హ్యాట్స్ ఆఫ్ బోపన్న అంటూ మనకు పేర్కొనవచ్చు. 10వ తరగతి పరీక్ష ఫీజు గడువు ఫిబ్రవరి 5 వరకు పెంచడం జరిగింది. సో మనకు ఎవరైతే మార్చిలో జరిగే ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో, అదేవిధంగా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాయాలనుకుంటారో వారైతే ఆలస్య రుసుముతో ఫీజు అయితే కట్టుకోండి. ఎవరైతే మెయిన్ ఎగ్జామ్స్కి ఫీజు కడతారో వారికైతే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా రాసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలస్య రుసుము 1000 రూపాయలతో అయితే ఫీజు చెల్లించుకునేందుకు ఫిబ్రవరి 5 వరకు గడువు పొడిగించడం జరిగింది. ఎవరైతే ఫీజు కట్టలేదో వారైతే కట్టుకునే ప్రయత్నం చేయండి. మనకు ఫిక్కీ మీడియా కమిటీ చైర్మన్గా కెవిన్ అంటూ మనకు రావడం జరిగింది. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ మీడియా ఎంటర్టైన్మెంట్ కమిటీ చైర్మన్గా కెవిన్ వాజ్ నియమితులయ్యారంటూ మనకు ఇవ్వడం జరిగింది. మనకి ఇది కరెంట్ అఫైర్లో అడిగే అవకాశం ఉంటుంది. ఇంకా మరో కీలక అప్డేట్ చూసుకుంటే సర్వోన్నత న్యాయస్థానానికి వజ్రోత్సవం, ప్రధాని చేతుల మీదుగా నేడు వేడుకల ప్రారంభం అంటూ ఇవ్వడం జరిగింది. తొలి రోజుల్లో పాత పార్లమెంటు భవనంలో మనకు న్యాయస్థానం నడిచిందంటూ కూడా ఇవ్వడం జరిగింది. 1950 జనవరి 28 ఉదయం 9:45 న్యాయమూర్తులు తొలిసారి సమావేశమవడంతో దాన్నే సుప్రీంకోర్టు అధికారిక ప్రారంభంగా గుర్తించారంటూ మనకు ఇవ్వడం జరిగింది. ప్రస్తుత కోర్టు నడుస్తున్న భవనం అందుబాటులోకి వచ్చేంత వరకు పాత పార్లమెంటు భవనంలోనే ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్లో సుప్రీంకోర్టు కొనసాగిందంటూ మనకు ఇవ్వడం జరిగింది. తొలినాళ్ళలో కోర్టు ఏడాదికి 28 రోజులు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు మాత్రమే పనిచేసేది. సో కాలగమనంలో ఏడాదికి 190 రోజులు పనిచేసే స్థాయికి చేరుకుంది. తొలినాళ్ళలో న్యాయమూర్తుల సంఖ్య 8 ఉండేది, అంటే 7+1. ఇప్పుడు 34కు చేరిందంటూ మనకు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఉన్న కోర్టు భవనాన్ని 1954 అక్టోబర్ 29న అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మరో 4 ఏళ్లకు అంటే మనకు 1958 ఆగస్టు 4న ఆయనే దీన్ని ప్రారంభించారంటూ మనకు ఇవ్వడం జరిగింది. 75 ఏళ్ల సుప్రీంకోర్టు పీఠంపై సీజేఐలుగా ఇద్దరు తెలుగు తేజాలంటూ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో మనకు జస్టిస్ కోకా సుబ్బారావు, అదేవిధంగా జస్టిస్ ఎన్వి రమణ పనిచేశారు. మహిళా న్యాయమూర్తులకు సంబంధించి చూసుకుంటే 39 ఏళ్లకు తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఫాతిమా బీబీ, అదేవిధంగా రాబో 2 ఏళ్లకు మనకు 77 ఏళ్లకు సీజేఐ కానున్న తొలి మహిళ జస్టిస్ బివి నాగరత్నం అంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఇది మనకు సుప్రీంకోర్టు వజ్రోత్సవానికి రెడీ అయిందంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మనకు సుప్రీంకోర్టు గురించి కొంత సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా వీసీల నియామకానికి నోటిఫికేషన్ 10 వర్సిటీలకు జారీ చేసిన విద్యాశాఖ నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ, అదేవిధంగా ఆర్జీకేటీ మరియు మహిళా విశ్వవిద్యాలయాలకు ఇప్పట్లో లేనట్లే అంటూ మనకు పేర్కొనడం జరిగింది. ఇది మనకు రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించే 7 ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లను నియమించారంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి ఎంసెట్, పీజీ సెట్, ఐసెట్, ఎడ్సెట్, లా సెట్, ఈ సెట్, పీజీ సెట్. సో వీటికి సంబంధించిన అప్డేట్ సమాచారం రాగానే మన ఛానల్ అందుబాటులో వస్తాను. సో మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా గురువు కొలుపై గురి అంటూ మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది. ఇందులో దేశంలోనే రాష్ట్ర అబ్బాయిలది 4వ స్థానం, అదేవిధంగా 11వ స్థానంలో అమ్మాయిలు అంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో మనకు ఉపాధ్యాయ కొలువులపై దేశవ్యాప్తంగా సర్వే చేస్తే అబ్బాయిలు అయితే ఎక్కువ శాతం కోరుకున్నారంటూ, ఆ కోరుకున్న వారిలో 4వ స్థానంలో తెలంగాణ నిలిచింది. అదేవిధంగా 11వ స్థానంలో మనకు అమ్మాయిలు నిలిచారంటూ మనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ పీసీఆర్ పదవులకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ కూడా మనకు రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్లో చైర్పర్సన్ మరియు 6 సభ్యుల పదవుల భర్తీ కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. అర్హులైన వారు ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 12 వరకు మహిళా శిశు సంక్షేమ శాఖ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఎన్సీపీసీఆర్ పదవులకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ కొంత సమాచారం. ఎడ్యుకేషన్ సంబంధించుకుంటే ఫిబ్రవరి 11న అనురాగ్ సెట్ అంటూ ఇవ్వడం జరిగింది. మనకి అనురాగ్ విశ్వవిద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్, నర్సింగ్ కోర్సులో ప్రవేశానికి ఫిబ్రవరి 11వ తేదీన అనురాగ్ సెట్ ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్నట్టు ఆ వర్సిటీ సీఈఓ మనకు పేర్కొనడం జరిగింది. విద్యార్థులు ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చంటూ మనకు ఇవ్వడం జరిగింది. దీనికి ఎలాంటి ఫీజు అవసరం లేదని చెప్పి మనకు పేర్కొనడం జరిగింది. సో కాబట్టి
ఇంజనీరింగ్ కానీ అగ్రికల్చర్ కానీ నర్సింగ్ కోర్సుకు సంబంధించి అనురాగ్ యూనివర్సిటీలో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికైతే నోటిఫికేషన్ రావడం జరిగింది. అదేవిధంగా కరెంట్ అఫైర్లో భాగంగా మరికొన్ని పాయింట్ చూసుకుంటే టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో తాజాగా చోటు పొందిన 2 భారత టెన్నిస్ క్రీడాకారులు ఎవరు అంటూ మనకు ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు లియాండర్ పేస్, అదేవిధంగా విజయ్ అమృతరాజు. పొగాకు కంపెనీల తరపున ప్రకటనలో కనిపిస్తున్న ఏ బాలీవుడ్ నటులకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం నోటీసులు పంపించింది? వీళ్ళైతే మనకు షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే ఇటీవల ఏ రోజున లోక్సభలో 2 వ్యక్తులు పొగగొట్టాలు విసిరి భయాందోళన సృష్టించిన ఘటన చోటు చేసుకుంది. ఇది డిసెంబర్ 13, 2023. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారంతో ప్రత్యేకమైన వీడియోలు మన ఛానల్ అందుబాటులో ఉంటాయి. సో మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.